నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పిల్లల మెదడు చురుకుగా పనిచేయాలా? పొట్టలో ఈ బ్యాక్టీరియాతో షుగర్ అదుపు, కళ్ల మీద కంప్యూటర్ ఒత్తిడా, ప్రోస్టేట్ ఉబ్బుకు కోతలేని చికిత్స, ఇంకా హెల్త్ టిప్. కొంతమంది పిల్లలు బుర్రలు పాదరసంలా పనిచేస్తూ ఉంటాయి. ఏ పనైనా ఉత్సాహంగా చురుకుగా చేసేస్తూ ఉంటారు. మంచి ఏకాగ్రతతో చకచక చలాకీగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి అందరికీ ఇలాంటి చురుకైన బుర్ర ఉంటుందా అంటే లేదనేదే సమాధానం. కొంతమంది పిల్లల్లో మందకొడితనం కనిపిస్తూ ఉంటుంది. చురుకుదనం పాళ్లు తక్కువగా ఉంటాయి. మతిమరుపు, ఏకాగ్రత లేకపోవటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యల్ని అధిగమించేందుకు పిల్లల మెదళ్లను ఎప్పుడూ చురుకుగా, ఉత్సాహంగా ఉంచేందుకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెప్తున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడు మన మనుగడకు మూలాధారం. మన ఆశలకు, ఆలోచనలకు, బంధాలకు, అనుబంధాలకు, ఆశ్చర్యాలకు, మేధస్సుకు, చివరికి బాధలకు అన్నింటికీ అదే భాండాగారం. మీకు తెలుసా, మన మొత్తం శరీర బరువులో మెదడు బరువు కేవలం 2%. కానీ గుండె నుంచి సరఫరా అయ్యే రక్తంలో 15% విధిగా మెదడుకు వెళ్లాల్సిందే. ఇక మనం పీల్చే ప్రాణవాయువులో 20% మెదడే స్వీకరిస్తుంది. అంతేకాదు, మన కోసం తయారయ్యే శక్తిలో 5వ వంతు మన మెదడే వినియోగిస్తుంది. బరువు ప్రకారం మెదడు చిన్నదే కావచ్చు, కానీ తాను నిర్వహించే విధుల ప్రకారం చూస్తే మాత్రం మన ప్రతి కదలిక, మన ప్రతి ఆలోచన, మన ప్రతి పని లెక్క ప్రకారం అన్నీ దానివే. ఈ నేపథ్యంలో మన మెదడుకు రక్త సరఫరా తగ్గినా, తగినంత ప్రాణవాయువు అందకపోయినా మెదడు పనితీరు మందగిస్తుంది. ఈ నేపథ్యంలో మనల్ని నడిపించే మన మెదడు చురుకుగా పనిచేయడానికి, ముఖ్యంగా పిల్లల మెదళ్లు చురుకుగా పనిచేయడానికి ఏం చేయాలో వివరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. బ్రెయిన్ ఏజింగ్ అనేది బై బర్త్ కొంతమందికి తగ్గిపోతుంది. అంటే వాళ్ళు రావడమే మందంగా పుడతారు వాళ్ళు. అలాగే కొంతమందికి ఏజ్ రిలేటెడ్గా బ్రెయిన్ ఏజింగ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని ఇన్హిబిట్ చేయడానికి, ఆపడం కోసం ఆయుర్వేదంలో రసాయన చికిత్స అనేది చెప్పారు. అయితే ఈ రసాయన చికిత్స అనేది మేధ్య రసాయనాలు అనేవి ఆయుర్వేదంలో చెప్పారు. అందులో ధృతి, స్మృతి అనేవి, అంటే మనం ఏదైతే మనం చూస్తామో పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే గ్రహిస్తామో ఆ గ్రహించిన దాన్ని మనం రీటైన్ చేసుకుని మళ్ళీ దాన్ని ఎగ్జిబిట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి బ్రెయిన్లో. అంటే మన బ్రెయిన్ అనేది సూపర్ కంప్యూటర్. కాబట్టి ఈ కంప్యూటర్లో హార్డ్వేరు, సాఫ్ట్వేరు ఏ విధంగా ఉంటాయో మనకి, అలాగే ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది తగ్గినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. దీనికి వాళ్ళ బ్రెయిన్ న్యూరాన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి పెరగడానికి రకరకాలైన చికిత్సలు కానీ విధానాలన్నిటి మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలామందికి ఇది ఉపయోగపడుతుంది కూడా. కాకపోతే అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం న్యాచురల్గా కనుక ఇస్తే కనుక అవి ప్రాసెసింగ్ అయ్యి వాళ్ళు తెలివితేటలు పెరగడంతో పాటు వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి నార్మల్ అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ పని యాక్టివిటీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది కొన్ని రోగ కారణాల వల్ల లేకపోతే ఇతరత్ర వేరే రోగాలు వచ్చిన వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు. పిల్లలకి కానీ ఎవరికైనా కానీ జ్ఞాపక శక్తి తగ్గిపోవడానికి కారణాలు ఏంటంటే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, లేదా అంటే వాళ్ళకి స్ట్రెస్, అంటే ఏంటి, వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా వాళ్ళకి బుద్ధి పనిచేయకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది వాళ్ళు చూడాలి ఇంట్లో వాళ్ళు. ఇది కాకుండా ఏంటంటే నిద్ర, ఆహార విహారాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే నిద్ర అనేది సక్రమంగా పోనప్పుడు మనం పని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. అలాగే పిల్లలు కూడా సక్రమంగా వాళ్ళు బాగా ఆడుకుని, ఎవరైనా కానివ్వండి, పెద్దవాళ్ళైనా కానీ చిన్నవాళ్ళైనా కానీ, వాళ్ళు వ్యాయామం లాంటివి చేసి, అలాగే వాళ్ళు మళ్ళీ ఆ వ్యాయామం తర్వాత వాళ్ళ నిద్ర ఏదైతే ఉంటుందో అది 6 నుంచి 8 గంటలు తప్పనిసరి పడుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఒక బ్రెయిన్ యాక్టివేషన్ అనేది జరిగి వాళ్ళు బ్రెయిన్ ఏజింగ్ ప్రాసెస్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం మన దేహంలో సత్వగుణం తగ్గినప్పుడు మెదడుకు చురుకుదనం తగ్గుతుంది. కాబట్టి మన శరీరంలో సత్వగుణం పెరిగేందుకు ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు నిపుణులు. ఆహారంలో ఒమేగా కొవ్వులు పుష్కలంగా లభించే చేపలు, అవిసెలు, అక్రోట్ పప్పు, పిస్తా, బాదం, జీడిపప్పు, పాలు, పాల పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి. వంటల్లో ఆలివ్ నూనెను వాడుకోవడం మెదడుకు చాలా మేలు చేస్తుంది. చూడ్డానికి అచ్చం మెదడు ఆకృతిలో ఉండే అక్రోట్ గింజ పప్పుల్ని తరచుగా తీసుకోవటం వల్ల మెదడు పనితీరు చక్కగా ఉంటుంది. మెదడుకు మేలు చేసే పండ్లలో బెర్రీలు మంచివి.
బీట్రూట్, చిక్కుళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు కణాలను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక చిప్స్, కోలాల వంటి జంక్ ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు మెదడు పనితీరును మందగింపచేస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారం విషయం వచ్చేసరికి ఆహారంలో ఏంటంటే చాలామంది చాలా మందమైన ఆహారం తీసుకుంటున్నారు. పిత్తాన్ని పెంచే గుణాలు, రాజసికమైనది, తామసికమైన ఆహారాలు తీసుకుంటున్నారు. అవన్నీ తగ్గించినప్పుడు వాళ్ళు సాత్విక ఆహారం ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పుడు బ్రెయిన్ యాక్టివేషన్ చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇంకా మనకి ఆహారంలో కూడా మనకి కొన్ని పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఫ్రూట్స్ లాంటివి, బ్లాక్ బెర్రీస్ లాంటివి, కలర్డ్ ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే కనుక బ్రెయిన్లో ఏదైతే ఆక్సిడేటివ్ ప్రాసెస్ జరుగుతుందో అది తగ్గి వాళ్ళు బ్రెయిన్ మళ్ళీ యాక్టివ్గా పనిచేసి వాళ్ళు నార్మల్గా అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి సడన్గా వాళ్ళకి బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోయినట్టు ఫీల్ అవుతారు. అప్పుడు వాళ్ళకి సరిపడా ఆహారం పెట్టి వాళ్ళకి సరైన ప్రోటీన్స్, ముఖ్యంగా మినపప్పు, అలాగే పప్పు దినుసులు, అలాగే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఇస్తే కనుక బ్రెయిన్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా అక్రోట్ లాంటిది, బాదం పప్పు లాంటివి ఇస్తే కనుక, ఎందుకంటే కాపర్ లాంటి పదార్థాలు బ్రెయిన్కి కావాలి, బ్రెయిన్ యాక్టివేషన్. అందులో బాదం పప్పులో కాపర్ ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో కూడా B12, B6, B3 లాంటివి అధికంగా ఉంటాయి. అలాగే దంపుడు బియ్యం లాంటిది. ఈ మధ్య B12 కూడా తగ్గి వాళ్ళకి బ్రెయిన్ యాక్టివేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళకి బ్రెయిన్ యాక్టివ్గా ఉండి వాళ్ళు పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి రోజువారీ మనకి తిప్పతీగ ఒక ఔషధంగా చెప్పడం జరిగింది. తిప్పతీగ చాలా ఈజీగా దొరుకుతుంది. అలాగే ఇది అన్ని దోషాలకు అన్ని విధాలుగా ఎటువంటి వాళ్ళైనా తీసుకోవచ్చు. కాకపోతే కొంచెం షుగరు పడిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా మినిమంగా తీసుకోవాలి. 1-2 తిప్పతీగ, తులసి, అశ్వగంధ లాంటివి. అంటే ఏంటి, తిప్పతీగ 1-2 ఆకులు, తులసి 5-6 ఆకులు, ప్లస్ అశ్వగంధ 1 చిటికెడు వేసి పాలలో కానీ లేదా అంటే తేనెలో కానీ అలా ఇచ్చినా పర్వాలేదు. రోజు పొద్దున సాయంత్రం తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా మనకి ఇంకొక మిరియాలు మన ఇళ్లలో దొరుకుతుంటాయి. మిరియాలు కూడా రసాయనంగా చెప్పారు. కాకపోతే మిరియాలు ఎందుకంటే వీటికి స్పైసీ నేచర్ ఉంటుంది కాబట్టి మిరియాలు, తేనె, మంచి నెయ్యి అంటే ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే చాలా మంచిది. ఇది మరి ఫస్ట్ ముద్ద ఆహారంలో ఇచ్చి తీసుకుంటే కనుక పిల్లలకి చాలా బ్రెయిన్ పెరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే న్యూట్రాపిక్స్ అనేసి న్యూరోట్రాఫిక్ అనేవి కొన్ని న్యాచురల్గా దొరికే పదార్థాలను కూడా ఇవాళ సప్లిమెంట్స్ కింద ఇస్తున్నారు. అందులో న్యాచురల్గా దొరికేవి ఏంటంటే కలర్డ్ ఫ్రూట్స్ లాంటివి. ఇది కాకుండా ఏంటంటే అవిసెలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి, నువ్వులు హెల్ప్ చేస్తాయి, అలాగే మనకి సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా హెల్ప్ చేస్తాయి. ఖాళీగా ఉండే మెదడు దయ్యాల కొంప అనే సామెత మనకు తెలిసిందే. మెదడును ఖాళీగా ఉంచకుండా మెదడుకు పని కల్పించే వ్యాపకాల్ని అలవాటు చేసుకోవాలి. పిల్లలతో పదకేళీలు పూరించడం, చదరంగం ఆడడం వంటివి చేయించాలి. రోజు ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రోజుకు 8 గంటల వరకు తగ్గకుండా నిద్రపోవాలి. ముఖ్యంగా పిల్లలకు చాలినంత నిద్ర ఉండేలా చూడాలి. ఇది మెదడును తాజాగా ఉంచుతుంది, శరీరానికి మనసుకు విశ్రాంతి కలిగిస్తుంది. మందకొడితనం మరీ సమస్యగా మారినప్పుడు ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో బ్రాహ్మీ రసాయనం, సరస్వతీ లేహ్యం, శంఖపుష్టి రసాయనం, సారస్వతారిష్ట వంటి ఔషధాలను కొంతకాలం పాటు వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. హెల్త్ న్యూస్ మీకోసం. మనం భోజనం చేశాక తిన్న 5-6 నిమిషాల్లోనే జీర్ణాశయంలో గ్లూకాన్ లైక్ పెప్టిడ్ 1 అనే హార్మోన్ స్రవిస్తుంది. దీన్నే వాడుకలో GLP-1 అని పిలుస్తారు. ఇది ఆహారం నుంచి ఎక్కువ గ్లూకోజ్ను ఉత్పత్తి చేయకుండా కాలేయాన్ని అదుపు చేస్తుంది. ఉత్పత్తి అయిన గ్లూకోజు రక్తంలో మరీ ఎక్కువగా చేరకుండా ఇన్సులిన్ను విడుదల చేయాలని ప్యాంక్రియాస్ను ఆదేశిస్తుంది. అక్కడితో ఆగదు, కడుపు నిండిపోయింది, ఇంకేమీ తినలేమనే భావనను కలిగిస్తుంది. ఈ కీలక పనులన్నీ చేసే GLP-1 హార్మోన్ స్రావం మందగించటం వల్లే షుగర్ జబ్బు వస్తుంది. ఈ సమస్య కోసం ఇప్పుడు వాడుతున్న ఒజాంపిక్ వంటి మందులు GLP-1 చేయాల్సిన పనులన్నిటినీ కృత్రిమంగా చేస్తాయి. అయితే ఈ మందులతో పని లేకుండా GLP-1 హార్మోన్ ఉత్పత్తిని సహజంగానే పెంచే అవకాశం ఉందా అని శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. చైనాలోని జియాంగ్నాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆ దిశగా ముందడుగు వేశారు. GLP-1 హార్మోన్కి జీర్ణ వ్యవస్థలో ఉన్న B. వల్గటాస్ అన్న బ్యాక్టీరియాకు మధ్య సంబంధం ఉన్నట్లు కనిపెట్టారు.
బి వల్గటాస్ బ్యాక్టీరియా మోతాదు ఎక్కువగా ఉన్న వాళ్లలో షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. మరి ఈ బి వల్గటాస్ ని సహజంగా పెంచడం ఎలా అని పరిశోధించినప్పుడు F4 ప్రోటీన్తో ఇవి పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ప్రోటీన్ను ఆహారం ద్వారా మన పొట్టలో పెంచగలిగితే మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇవాళ మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్స్ తోటి బిజీగా గడిపేస్తున్నాం. ఆఫీసుల్లో అయితే కంప్యూటర్ లేకపోతే పనులు జరగటం లేదు. ఐటీ ఉద్యోగులు అయితే రోజుకు కనీసం 10 గంటల పైనే కంప్యూటర్ల పైన గడుపుతున్నారు. ఇలాంటప్పుడు కంప్యూటర్ల వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కళ్లకు సమస్యల తాకిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. కళ్లు అలసిపోవటం, పొడిబారడం, చూపు మందగించడం వంటి అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో కళ్లపై కంప్యూటర్ తాలూకు ఒత్తిళ్లను అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు జీవితంలో భాగంగా మారిపోయాయి. కొందరి ఉద్యోగాలు వీటి మీదే ఆధారపడి ఉంటున్నాయి. తరచూ అంతర్జాలంతో గడిపేవారు గంటల తరబడి పీసీల ముందు కూర్చుంటున్నారు. ఇలా ఎక్కువసేపు డిజిటల్ పరికరాల తెరను చూస్తే కళ్ళు ఒత్తిడికి గురై అలసిపోవచ్చు. కొన్నిసార్లు చూపు దెబ్బతినవచ్చు. కాబట్టి పీసీతో పనిచేయటం తప్పనిసరైన వారు కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది. మరీ ప్రకాశవంతమైన లైట్ల వెలుగులో పనిచేస్తే కష్టపడి చూడాల్సి ఉంటుంది. దీంతో కళ్ళు త్వరగా బాగా అలసిపోతాయి. కాబట్టి తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి. డిస్ప్లే మీద యాంటీ గ్లేర్ స్క్రీన్ బిగిస్తే కళ్లకు హాయిగా ఉంటుంది. ఒకవేళ కళ్లద్దాలు ధరిస్తే యాంటీ రిఫ్లెక్టింగ్ పూత ఉన్నవి ఎంచుకోవాలి. ఇది తెర నుంచి ప్రతిఫలించే కాంతి కళ్లకు అంతగా చేరకుండా అడ్డుకుంటుంది. అదే పనిగా తెరలను చూడటం తగదు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పక్కకు తిరిగి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కనీసం 20 సెకండ్ల పాటు చూడాలి. దీంతో కంట్లోని కండరాలు వదులవుతాయి. అలసట తగ్గుతుంది. చేసే పని నుంచి తరచూ విరామం తీసుకోవాలి. ప్రతి గంటకు కనీసం 10 నిమిషాల సేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. కంప్యూటర్ మీద పనిచేయటం వల్ల తలెత్తే మెడ, వీపు, భుజాల నొప్పి తగ్గటానికి ఇది తోడ్పడుతుంది. కంప్యూటర్, ల్యాప్టాపుల్లో డిస్ప్లే సెట్టింగ్స్ను చుట్టుపక్కల పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. అక్షరాల పరిమాణం, కాంట్రాస్ట్ను సౌకర్యవంతంగా ఉండేలా సర్దుబాటు చేసుకోవాలి. దూరపు వస్తువులను 10 నుంచి 15 సెకండ్ల పాటు చూసి వెంటనే దగ్గర వస్తువుల మీద 10 నుంచి 15 సెకండ్ల సేపు దృష్టిని నిలపాలి. ఇలా చేయటం వల్ల తదేకంగా తెరలను చూసినప్పుడు బిగుసుకున్న కండరాలు వదులవుతాయి. తరచూ కంటి రెప్పలను ఆడిస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల కళ్ళు పొడిబారకుండా ఉంటాయి. ఒకవేళ కళ్ళు తడారితే డాక్టర్ను సంప్రదించాలి. కృత్రిమ కన్నీటి చుక్కలతో ఉపశమనం కలుగుతుంది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూతపడినట్టుగా నెమ్మదిగా 10 సార్లు రెప్పలను మూయాలి. పీసీ తెరకు కళ్లకు మధ్య 20 నుంచి 24 అంగుళాల దూరం ఉండాలి. తెర మధ్య భాగం కళ్లకు సుమారు 10 నుంచి 15 డిగ్రీల దిగువన ఉండాలి. దీంతో తల, మెడ మరీ కిందికి లేదా పైకి లేకుండా చూసుకోవచ్చు. కళ్ల మీద అతిగా భారం పడకుండా కాపాడుకోవచ్చు. ప్రోస్టేట్ పెరిగితే మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇదో పెద్ద చికాకు వ్యవహారం. పగలు రాత్రి తేడా ఉండదు. తరచూ బాత్రూము తలుపు తట్టాల్సి వస్తూ ఉంటుంది. మగవారిని బాగా ఇబ్బంది పెట్టే ఈ సమస్యకు నిన్న మొన్నటిదాకా సంప్రదాయకంగా పెద్దగా కోతపెట్టి సర్జరీ చేసేవాళ్లు. అయితే వీటితో ఉన్న ప్రతికూలతలను అధిగమిస్తూ కోతల్లేని సరికొత్త చికిత్సలు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ చికిత్సల సాయంతో ప్రోస్టేట్ గ్రంథికి ఎలాంటి కోత పెట్టకుండానే సులువుగా మరమ్మత్తు చేస్తున్నారు. పెరిగిన ప్రోస్టేటుకు కోతల్లేని చికిత్సల గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బీపీహెచ్ అంటే ఏంటి? బీపీహెచ్ అంటే బినైన్ ప్రాస్ట్రేట్ హైపర్ట్రోఫీ. అంటే ప్రాస్ట్రేట్ అనేది ఒక గ్లాండ్, అది మెయిల్స్లో ఉండే గ్లాండ్ అనమాట. యూరినరీ బ్లాడర్కి దగ్గరగా ఉంటుంది. సో ఈ ప్రాస్ట్రేట్ అనేది ఏజ్ వైజ్గా పెరుగుతూ ఉంటుంది. సో ప్యూబర్టీ వచ్చేవరకు డబుల్ ద సైజ్ అవుతుంది. బట్ 40 ఇయర్స్ అలా దాటినప్పటికీ ఈ సైజ్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో ఎక్కువగా పెరిగినప్పుడు దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
సో బినైన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ అంటే ఇది ఒక నార్మల్గా ఉండే గ్లాండే కానీ ఆ సైజ్ అనేది ఏజ్తో పెరిగినప్పుడు హైపర్ట్రోఫీ అంటాము. సో అండ్ ఇది పెరగడం అనేది క్యాన్సర్గా అనుకుంటారు, ఇది క్యాన్సర్ కాదు. బినైన్ అంటే అన్ని గడ్డలు క్యాన్సర్ కావు. సో చాలా వరకు నార్మల్ గడ్డలే, అంటే నార్మల్ ఏజ్ వైజ్గా పెరిగేవి, అవి బినైన్ అంటాము. ప్రోస్టేట్ గ్రంథి ఎందుకు పెరుగుతుంది? ఈ ప్రాస్ట్రేట్ అనేది వాల్నట్ సైజులో ఉంటుంది, అంటే ఒక 25 grams అలా ఉండేది, ఆర్ ఈవెన్ స్మాలర్ దెన్ దట్. ఏంటంటే యూరినరీ బ్లాడర్కి ఒక మనకి యురెత్రా, అంటే యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు వచ్చే దారిలో ఇది ఆ యురెత్రాని కవర్ చేస్తూ ఉంటుంది, ఒక రింగ్ లాగా ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే ఏజ్తో పాటు గ్రో అయినప్పుడు ఆ సెంటర్లో యూరిన్ వెళ్ళే ట్యూబ్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది, అంటే ప్రెషర్ చేస్తుంది. ప్రెషర్ చేసినప్పుడు దాన్ని స్ట్రింక్ చేస్తున్నప్పుడు యూరిన్ అవుట్ఫ్లో అనేది మనకు రిస్ట్రిక్ట్ అవుతుంది, అంటే యూరిన్ వెళ్ళడంలో ఇబ్బంది అవుతుంది. సో బినైన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ, సో ఇది ఆ పొజిషన్లో ఉండేది. సో ఇది ఎప్పుడు మనం హైపర్ట్రోఫీ అంటాము అంటే మోర్ దెన్ 80 grams ఆర్ 100 grams కంటే పెద్దగా పెరిగినప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటంటే ఆ లోపలగా వెళ్ళే ఆ ట్యూబ్ని ఎక్కువగా ప్రెషర్ చేస్తుంది, కంప్రెస్ చేస్తుంది. సో ఈ 80 grams ఆర్ 100 grams అయినప్పుడు, అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు యూజువలీ బినైన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ అంటాము. ప్రోస్టేట్ పెరిగినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? యూజువలీ పేషెంట్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎ గుడ్ నైట్ స్లీప్, అంటే నిద్ర అనేది సరిగా ఉండదు. పేషెంట్స్ ఎప్పుడు నైట్ ఎక్కువగా యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు పాస్ చేసినా యూరిన్ని ఫుల్గా పాస్ చేయలేరు. ఎప్పుడు ఇన్కంప్లీట్ వాయిడింగ్ అంటాము, అంటే ఎంతసేపు పాస్ చేసినా కానీ ఇంకా కొంచెం రిమైనింగ్గా ఉన్నట్టుంటుంది. అండ్ హెసిటెన్సీ అంటాం, అంటే యూరిన్ అనేది సడన్గా వచ్చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ అర్జెన్సీ, తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ డ్రిబ్లింగ్ యూరిన్, అంటే యూరిన్ అనేది చుక్కలుగా డ్రాప్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి తెలవకుండానే. అండ్ యూరిన్ ఫ్లో స్ట్రీమ్ అనేది కూడా ప్రెషర్తో ఉండదు, సో అది చాలా వీక్గా పడుతూ ఉంటుంది యూరిన్ అనేది. సో ఇది కంప్లైంట్, స్పెషల్ కంప్లైంట్. సో వీళ్ళు ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యూరిన్ అనేది ఎప్పుడు యూరినరీ బ్లాడర్లో ఉండిపోవడం వల్ల ఎంతో కొంత ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి వాళ్ళలో. తర్వాత స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. తర్వాత ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల బ్లీడింగ్ కూడా అవుతుంది, అంటే యూరిన్లో బ్లడ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది క్రానిక్గా ఉండడం వల్ల యూరినరీ బ్లాడర్ రిలేటెడ్ క్యాన్సర్స్ రావడము, తర్వాత కిడ్నీ మీద సైడ్ ఎఫెక్ట్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. బీపీహెచ్ను ఎలా నిర్ధారించుకుంటారు? సో ఫస్ట్ కంప్లైంట్స్ ఏంటంటే వీళ్ళు చెప్పే సిమ్టమ్సే, సో సిమ్టమ్స్ రిలేటెడ్గా. దాని తర్వాత ఏంటంటే సింపుల్గా అంటే పర్ రెక్టల్ ఎగ్జామ్ చేస్తారు. సో డాక్టర్ ఎగ్జామినేషన్ చేస్తారు. యూరిన్ టెస్ట్లు ఉంటాయి. యూరిన్ టెస్ట్లో ఏంటంటే యూరిన్ ఫ్లోమెట్రీ అంటాము, యూరిన్ అనాలిసిస్ చేస్తాము. సో వీటిలో ఇవి టెస్ట్ చేస్తాము. తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తాము. బ్లడ్ టెస్ట్లో ప్రాస్ట్రేట్ కోసం టెస్ట్ చేస్తాము. దాని తర్వాత వచ్చేవరకు స్కాన్స్లో ఏంటంటే సింపుల్ స్కాన్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డమన్ స్కాన్. సో స్కాన్ చేసినప్పుడు వీళ్ళలో ప్రాస్ట్రేట్ సైజ్ మనకు తెలుస్తుంది. తర్వాత యూరిన్ రిటెన్షన్ ఉంటుంది. ఓకే, సో ఆ యూరిన్ అనేది ఎంత ఈవెన్ ఫుల్గా వాయిడ్ అంటే పాస్ చేసిన తర్వాత కూడా కొంత బ్లాడర్లో ఉండిపోతుంది. సో ఆ వాల్యూమ్ మెజర్ చేస్తాం. సో యూజువలీ ఏంటంటే 100 వరకు ఉండడం అది నార్మల్, బట్ 200 పైన ఉంది అంటే 200 ml పైన అలానే పాస్ చేసిన తర్వాత కూడా యూరినరీ బ్లాడర్లో ఉండిపోయిందంటే ఇది ఏంటంటే రెసిడ్యుయల్ వాల్యూమ్ అంటాము. సో ఇది ప్రాస్ట్రేట్ వల్ల వాళ్ళు దే ఆర్ నాట్ ఎబుల్ టు పాస్. సో ప్రాస్ట్రేట్ సైజ్ కూడా చూస్తాం. చూసినప్పుడు అది 80 grams కన్నా పైన ఉంది, 100 grams పైన ఉంది అనుకున్నప్పుడు సో ఈ రిలేటెడ్గా మనం చేస్తాం. దీంట్లో మళ్ళీ ఎంఆర్ఐ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సిటీ స్కాన్ కూడా మనం చేసి చూస్తాం అన్నమాట. ప్రోస్టేట్ ఉబ్బును తగ్గించే సాంప్రదాయిక చికిత్సలేంటి? సో ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వచ్చేవరకు సో జనరల్గా సర్జరీ. సో ఇనిషియల్ స్టేజెస్లో ఏంటంటే మెడిసిన్ తోటే మేనేజ్ చేయవచ్చు, సర్జరీ అనేది అవసరం లేకుండానే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు దానికి రిలేటెడ్ మెడికేషన్ ఇచ్చేసి ఫుడ్ లైఫ్ స్టైల్ మార్చుతూ కొంతవరకు మేనేజ్ చేయవచ్చు. బట్ ఆ స్టేజ్ దాటింది అంటే దెన్ దేర్ ఆర్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. మనకి సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి, తర్వాత నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి. సర్జికల్ ఆప్షన్స్కి వచ్చేవరకు టర్ప్ అంటాము, అంటే ట్రాన్స్ యూరెథ్రల్ ప్రాస్ట్రేట్ రిసెక్షన్ అనమాట. సో దీంట్లో ఏంటంటే చిన్న ట్యూబ్ కెమెరా స్కోప్ లాంటిది వేసేసి యూరిన్ పైప్ ద్వారా వేసి దాన్ని
ప్రాస్ట్రేట్ని వాళ్ళు సర్జికల్గా రిమూవ్ చేస్తారు, ప్రిక్ చేసి రిమూవ్ చేస్తారు. తర్వాత అలానే ఓపెన్ సర్జరీ కూడా చేస్తారు. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఈవెన్ రోబోటిక్ సర్జరీ కూడా వచ్చింది, వేర్ కీ హోల్ ద్వారా వెళ్ళి ఆ ప్రాస్ట్రేట్ని రిసెక్ట్ చేస్తారు. ఇదన్నీ సర్జికల్ ఆప్షన్స్. ప్రోస్టేట్ ఉబ్బును తగ్గించడానికి కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? సర్జరీ అనేదే లేకుండా రక్తనాళాల ద్వారా చేసేదాన్ని మనం ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాము. సో ఎలాగో మనకి ఈ యాంజియోగ్రామ్ చేసినట్టుగానే, హార్ట్కి యాంజియోగ్రామ్ చేసినట్టుగానే కాళ్ళలో నరం ద్వారా కానీ, చేలో రక్తనరం ద్వారా కానీ ఐవి లైన్ పెట్టేసుకొని దాని ద్వారా మనం చిన్న ట్యూబ్స్ వేసుకొని ప్రాస్ట్రేట్ వరకు వెళ్ళి ఈ ప్రాస్ట్రేట్ అనేది ఈ గడ్డ వరకు మనకి ఏదైతే రక్తం బ్లడ్ సప్లై ఉందో దాన్ని మనం ఏంటంటే బ్లాక్ చేస్తాము. కొన్ని పార్టికల్స్ అనేవి ఉంటాయి, వేసినప్పుడు అక్కడ ఆ ప్రాస్ట్రేట్కి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ చేసినప్పుడు ఆ ప్రాస్ట్రేట్ ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయినప్పుడు ఆ కన్స్ట్రిక్షన్ ఏదైతే ఆ ప్రెషర్ అనేది యూరినరీ పైప్ మీద ఉందో దాన్ని రిలీవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో రిలీవ్ చేసినప్పుడు యూరిన్ ఫ్లో అనేది ఫ్రీ అయిపోతుంది. సో ఈ ప్రొసీజర్ని ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటాము. సో ఈ ప్రొసీజర్ అనేది అనెస్థీషియా అవసరం లేదు. సో ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజరే. పేషెంట్ని మనం క్యాత్ ల్యాబ్లో తీసుకొని పేషెంట్ కాన్షియస్లోనే మనం ఈ ప్రొసీజర్ చేయగలుగుతాము. చేసిన తర్వాత 1 డే హాస్పిటలైజేషన్లో ఉంచుకొని నెక్స్ట్ డే పేషెంట్ పంపించవచ్చు. పెరిగిన ప్రోస్టేట్కు ఇవాళ ఎలాంటి కోత పెట్టకుండానే చాలా సులువుగా చికిత్స చేయొచ్చు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చికిత్సలు ఇందుకు చక్కగా ఉపకరిస్తాయి. ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ వాంతి అవుతున్నట్లుగా వికారంగా ఉంటున్నప్పుడు ఉదయం పూట ఒక గ్లాసు నీటిలో కొద్దిగా జీలకర్ర పొడిని కలుపుకొని తాగండి. మంచి ఫలితం ఉంటుంది.